వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఫార్చ్యూన్ ఇండియా నిన్న లోకేష్ గారి గురించి వ్యాసం రాసింది. కవర్ పేజ్ మీద ఆంధ్రాస్ రైజింగ్ స్టార్ అంటూ ప్రచురించింది. దాన్ని ఉటంకిస్తూ మాజీ మంత్రి నటి రోజా రైజింగ్ స్టారా స్కామ్ స్టారా అంటూ ప్రశ్నిస్తూ ఉంది. ఆ రైజింగ్ స్టార్ మీద ఆ వ్యాసం మీద విశ్లేషించడానికి మనతో పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వర్లమాని కనకదుర్గ గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఆడుదాం ఆంధ్రలో 100 కోట్ల రూపాయలు దిగమింగిన మాజీ మంత్రి రోజారెడ్డి ఋషికొండకి బోడిగుండు కొట్టి 650 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టి దాంట్లో కూడా 100 కోట్లు మింగేసిన రోజారెడ్డి నారా లొకేషన్ స్కామ్ స్టార్ అంటూ ఉంది. ఓ పక్కన ఫార్చ్యూన్ ఇండియా తన కవర్ పేజ్ మీద ఆంధ్రాస్ రైజింగ్ స్టార్ నారా లోకేష్ వ్యాసం రాసింది. రోజా మాటలకి ఫార్చ్యూన్ ఇండియా వ్యాసానికి ఎట్లా చూస్తారు మేడం? అసలు రోజా మాటలకు మనం విలువ ఇవ్వాలండి. విలువ ఇవ్వవసరం లేదు, కాకపోతే మాట్లాడినప్పుడు సమాధానం కూడా సమాధానం చెప్పాలండి. అంటే జనరల్గా చెప్తున్నాను నేను. విలువలు లేని మనుషులు మాట్లాడుతూ ఉంటారు. అందుకోసం అన్నా ఇప్పుడు మనం చెప్పాల్సింది చెప్పాలి కానీ వాళ్ళ కోసం చెప్పట్లే, ప్రజల కోసం చెప్తున్నాం. కాబట్టి ఇవాళ ఏదైతే ఫార్చ్యూన్ ఇండియాలో ఆయన గురించి ఒక కవర్ పేజ్ వచ్చి ఒక మంచి వ్యాసం రాశారో వాళ్ళు వాస్తవాలు రాశారు. దాని మీద కూడా మీరు ₹1 కోటి ఖర్చు పెట్టి వేయించుకున్నారు. అది ఎంత చీప్గా ఉందంటేనండి, ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి రాస్తారు. ఆ విషయం మీకు తెలియదా? అంటే మీ జగన్మోహన్ రెడ్డి గురించి డబ్బులు ఇచ్చినా రాయలేదని మీరు బాధపడకూడదు, అంతే కదా? ఇచ్చినా రాయడానికి ఏం లేదు అక్కడ. అంటే వాళ్ళ బాధ ఏంటంటే సార్, ఇలా డిఎస్సీలు ఇచ్చేసుకుంటూ ఇలా ఉద్యోగ కల్పన చేసేసి అక్కడ మీరు వైజాగ్లో అభివృద్ధి చేసేసి ఇక్కడ రాయలసీమ అభివృద్ధి చేసేసి రేపొద్దున అమరావతిలో మీరేమో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ టవర్స్ రేపొద్దున ఓపెన్ చేసి సీడ్ యాక్సెస్ రోడ్ ఓపెన్ చేసి 3 ప్రాజెక్టులు రెడీగా పెట్టి ఇవన్నీ చేస్తుంటే బాధగా ఉండదా? మరి అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అంటే లోకేష్ వచ్చే పేరుని చూసి తట్టుకోలేకపోతున్నారు అస్సలు. అంటే మీరు 5 ఏళ్ళు ఒక వ్యక్తిని మీరు శారీరకంగా మానసికంగా వేదనకు గురి చేశారు. ఇంకొక మనిషి అయితే తట్టుకోలేరు అసలు. వైసీపీ వాళ్ళు చేసిన కమెంట్స్కి కానీ వైసీపీ వాళ్ళు కల్పించిన అడుగడుగు అడ్డంకులకు కానీ వేరే వాళ్ళైతే ఈ పాటికి తట్టుకోలేరు. అంటే అసలు ఒక మైకు లాక్కోవడం దగ్గర నుంచి ఒక అడుగు ఇలా తీసి వేయడానికి లేకుండా చేసి అసలు మొత్తం వేదిక లేకుండా చేసి ఇన్ని చేసినా కూడా ఆయన నిలబడ్డారు. మామూలుగా నిలబడలేదు. ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ నిలబడ్డారు. తండ్రిని ఎక్కడైతే అరెస్ట్ చేశారో అక్కడి నుంచి ఉద్యమం మొదలుపెట్టి యువగళం పాదయాత్రని మొత్తం రాష్ట్రం అంతా తిరిగి తను చెప్పాలనుకుంది చెప్పి ఒక రెడ్ బుక్ అనగానే మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉలిక్కిపడుతూనే ఉన్నారు, భుజాలు తడుకుంటూనే ఉన్నారు. అసలు ఆయన రెడ్ బుక్ నేను ఓపెన్ చేయలేదు మొర్రో, ఇంకా మొదటి పేజీని నేను తీయలేదు అంటుంటే మీరు చివరి పేజీకి వెళ్ళడానికి చూస్తున్నారంటే మీరు ఎంత తప్పులు చేసి ఉంటారు, ఎన్ని దుర్మార్గాలు చేసి ఉంటారు. అసలు ఒక మనిషిని మీరు ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో అన్ని రకాలుగా మీరు లొకేషన్ బాధ పెట్టారు. సో ఎప్పుడు కూడా అంటే మనిషి పడ్డ చోట వెతుక్కోవాలంటారు. అట్లా మీరు ఎక్కడైతే ఆయన ఓడిపోయారో అక్కడ తిరిగారు, అక్కడ వాళ్ళకి హామీలు ఇచ్చారు. ఆ గెలిచాక 93,000 ఓట్ల పై చిలుకుతోటి ఆయన గెలిచాక వాళ్ళకి చెప్పినవన్నీ చేశాడు ఆయన విదిన్ నో టైం. ఆ హామీలు నెరవేర్చారు. అదేవిధంగా తన యువగళం పాదయాత్రలో ఆయన కలిసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏమేంటి వాళ్ళ కష్టాలని చెప్పుకుంటే అవన్నీ నోట్ చేసుకున్న ఆయన ముందు అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కళ్ళకి మర్చిపోకుండా ప్రతి ఒక్కటి వాళ్ళు అడిగినవి చేస్తూ వస్తున్నాడు ఆయన. అంటే నాయకుడు అంటే ఎలా ఉండాలి? అవసరం కోసం ప్రజల దగ్గరికి వెళ్ళడం కాదు, ప్రజల అవసరాలు తెలుసుకుని ఆ అవసరాలు తీర్చేవాడే నాయకుడు అవుతాడు. ఇవాళ అందుకే ఆయన చిన్న వయసులోనే మంచి నాయకుడు అయ్యాడు. ఫార్చ్యూన్ ఇండియా గుర్తించింది ఆయన. సానబెట్టిన వజ్రం. నిజంగా చెప్పాలంటే మీకు ఇప్పుడు చూడండి, ఒక ఫీనిక్స్ పక్షిలాగా బూడిదలోంచి లేవడం, తర్వాత ఒక అగ్నిలో పునీతుడు అవ్వడం అంటారు. అంటే ప్రతిదీ తను ఏది కూడా ఒక కోపం కానీ అవన్నీ పెట్టుకోకుండా ఆ బాధని గుండెల్లో పెట్టుకుని ఓ పక్క తల్లిని మాట్లాడారు, ఓ పక్క తండ్రిని అరెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా తట్టుకుని అతను తండ్రిని విడిపించుకోవటానికి ఎలా ప్రయత్నం చేయాలో అలా చేశారు. దానికి మొత్తం వివిధ దేశాల నుంచి కూడా ఆయన అభిమానులు కలిసి వచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. రాష్ట్రాలే కాదు దేశాలు దాటి ఆయన కోసం అందరూ విలపించారు, ఆయన విడుదల కోసం ప్రయత్నించారు. అవన్నీ జరిగాయి. ఇంకా ఏమీ చేయలేక 53 రోజులకి ఆయన విడుదల చేయాల్సి వచ్చింది. సో ఇవన్నీ కూడా ఓ పక్క తల్లి పోరాటం మొదలుపెట్టారు భువనేశ్వర్ గారు.
సో నిజం గెలవాలి అంటూ ఆవిడ. సో ఎవరికి వాళ్ళు ఎప్పుడూ కూడా బయటికి రాని భువనేశ్వర్ గారు బయటికి రావాల్సి వచ్చింది. అంటే ఒక నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేస్తే ఒక 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉండే వ్యక్తి 40 ఏళ్ళు పైచిలుకు. సో ఏ రకంగా ఉంటుంది, ప్రజలు ఎలా తిరుగుబాటు చేస్తారు అనేది ప్రత్యక్ష సాక్ష్యంగా ప్రతి ఒక్కళ్ళు చూశారు, ముఖ్యంగా వైసీపీ వాళ్ళు. సో ఇవన్నీ చూసుకుని ఆయన వీటన్నింటి నుంచి కూడా ఎట్లా రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి, యువతకు ఏం కావాలి, యువతకు ఉద్యోగ కల్పన చేయాలి, మనం అభివృద్ధి చేయాలి మనం రాష్ట్రాన్ని. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేతిలో రాష్ట్రం ఎట్లా అధోగతి పాలైంది, 30 సంవత్సరాలు ఎలా వెనకబడింది చూశాక 2 ఏళ్లలో వాళ్ళు 20 లక్షల ఉద్యోగ కల్పన అన్నారు, 24 లక్షల ఉద్యోగ కల్పన తీసుకొచ్చారు. ఇవాళ అసలు వైజాగ్ అనేది ఒక హ్యాపెనింగ్ సిటీగా మారింది. ఒక భోగాపురం ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ విమానాశ్రయం ఇవాళ దాన్ని చూడ్డానికే టికెట్ పెడితే ఇవాళ ప్రజలు వెళ్ళి చూస్తున్నారు. సో ఇక్కడ రాయలసీమ అసలు ఒకప్పుడు ఎందుకు పనికొస్తుంది, ఇక్కడ అంతా కూడా నీళ్లు లేవు, అసలు రాళ్ళు తప్ప అనుకుంటే ఇవాళ రత్నాల సీమ కాస్త బంగారు సీమగా మళ్ళీ వజ్రాల సీమగా మారింది. ఇటుపక్క అమరావతి డెవలప్ అవుతుంది. వీటన్నింటిలో కూడా ఇవాళ చంద్రబాబు తనయుడుగా కాకుండా లోకేష్ అనే వ్యక్తి స్వయం ప్రతిభతో పైకొచ్చాడు, ప్రధాన పాత్ర పోషిస్తున్నాడండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా, అసలు ఆయన సాధారణంగా ఎవరిని మెచ్చుకోరు. ఇక్కడ తండ్రిగా కాకుండా ఒక మంత్రిగా అతను చేస్తున్న మంచి పనులను ఆయన ప్రశంసించడం జరిగింది. సో ఇవాళ రాష్ట్ర అభివృద్ధిలో కనీసం 30% లోకేష్ పాత్ర ఉందండి, ఇంకా పెరుగుతుంది, అది పెరగాలి కూడా. సో ఇలాంటి లోకేష్ని చూసి ఓరవలేని రోజా, ఎందుకంటే రోజా ఊహించల అటు పవన్ కళ్యాణ్ నెగ్గుతారని కానీ, ఇటు లోకేష్ నెగ్గుతారని కానీ, చంద్రబాబు నాయుడు మళ్ళా 4వ సారి ముఖ్యమంత్రి అవుతారు కానీ వాళ్ళు కలలో కూడా ఊహించలేదు. ఊహించింది జరిగింది. ఆవిడేమో 119 కోట్లు ఆడదాం ఆంధ్ర స్కామ్లో ఉన్న పెద్ద మనిషి, వీళ్ళు ఫార్చ్యూన్ ఇండియాలో రాయించుకున్నారు అన్న సిగ్గుచేటు. సో ఓ పక్క వాళ్ళ నాయకుడు ఎవరిని జైలు యాత్ర చేద్దామా, జైల్లో ఉండే వాళ్ళని ఎవరిని పరామర్శించాలా అని చూస్తుంటే ఈయన ఎక్కడెక్కడుండే వాళ్ళు థాయిలాండ్ నుంచి వాళ్ళు ఉద్యోగాల పేరిట మోసం చేస్తే 5గురు వాళ్ళు పాపం యువకుల్ని వాళ్ళు ట్విట్టర్లో వాళ్ళు మెసేజ్ పెడితే వెంటనే ఆయన స్పందించారు, మీరు భయపడద్దు, మీకు నేను అండగా ఉంటాను, మిమ్మల్ని రప్పిస్తానని ఆంధ్రభవన్తో మాట్లాడి వాళ్ళతోటి వాళ్ళని ఎలా రప్పించాలని చూస్తున్నారు. గల్ఫ్ నుంచి ఎవరు అడిగినా చేస్తున్నారు. మళ్ళీ పార్టీలకు అతీతంగా వైసీపీ వాళ్ళు ఏం అడిగినా కూడా చేస్తున్నారు. అంటే రప్పించడమే కాదు, ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వైసీపీకి చెందిన వాళ్ళైనా చేస్తున్నారు. అంటే నాయకుడు అనేవాడు పార్టీలకు అతీతంగా పనిచేయాలి, తర్వాత పక్షపాతం లేకుండా పనిచేయాలి. ఇవాళ అదే ఆయన చేస్తున్నాడు. ఎవరైనా సరే మీకు ఏం కావాలో చెప్పండి, నేను ఉన్నాను అండగా, మీకు ఒక అన్నగా ఒక తమ్ముడుగా, మీరు ఎలా అనుకుంటే అలాగా అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతోంది. సో ఇవాళ లోకేష్ అనే వ్యక్తికి ఫార్చ్యూన్ ఇండియా ఒక మంచి సముచిత స్థానం ఇచ్చింది, కవర్ పేజ్ మీద ఆయన ఫోటో వేసింది. ఒక ప్రధానమంత్రి మోదీ గారు లాంటి వాళ్ళే ఆయన కోసం మా ఇంటికి రండి అని పిలిచి మరి ఆహ్వానం పల్లికి ఆతిథ్యం ఇవ్వడం కావచ్చు, ఇది ఎవరికి జరగలేదు మనకు తెలిసి. మొత్తం ఇప్పుడు దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇంతమంది యువనేతలు ఉన్నారు, ఎవరికైనా అలా జరిగిందా అంటే సంథింగ్ స్పెషల్ ఆయన గమనించారు లోకేష్లో. మీరు ఇందాక చెప్పినట్టుగా పులిగడిగిన ముత్యం కావచ్చు, లేకపోతే సానబట్టిన వజ్రంలా తయారయ్యాడు ఆయన, పుటం పెట్టిన బంగారం అంటాం చూడండి, ఇవాళ అలా మెరుస్తున్నాడు. కాబట్టి లోకేష్ ఇంకా మరిన్ని ఎత్తులకు ఎదగాలని కోరుకుందాం. ఆంధ్రప్రదేశ్కి మనం ఇప్పుడేం చెప్పం కానీ రాబోయే రోజుల్లో ఇంకా మంచి సముచిత స్థానానికి ఆయన వెళ్ళాలని మాత్రం కోరుకుందాం. తండ్రిని 53 రోజులు జైల్లో ఉంచితే అటు కుటుంబాన్ని ఓదార్చుకుంటా, పార్టీని కాపాడుకుంటా, కళ్ళ నీళ్ళ పెట్టుకున్న కార్యకర్తలను ఓదార్చుకుంటా తాను పడ్డ కష్టం మామూలు కష్టం కాదు, మామూలుగా చిన్న వయసులో. అవునండి, రోజాకి ఆయన వయసు ఉన్న కొడుకు కూడా ఉన్నట్టు ఉన్నారండి. జగన్ రెడ్డి కంటే 15 సంవత్సరాలు చిన్నపిల్లాడు. అవును, ఆ పిల్లాడిని చూసి సంతోషపడాల్సింది పోయి మెచ్చుకోవాల్సింది పోయి రాష్ట్ర పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న ఈ సమయంలో ఆయన్ని టార్గెట్ చేస్తా రాజీనామా చేయాలనడం, లేదా దివాళా కోరి రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు అంటారు? సార్ వాళ్ళకి అసలు ఒకటి సార్, ఇప్పుడు ఈవిడనే కాదు ఎవరైనా కూడా అసలు ఫస్ట్ చేయాల్సిందండి రాష్ట్రాన్ని ఆలోచించాలండి. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఒక యువ నాయకుడిగా చూడాలి తప్ప తెలుగుదేశమా, వైసీపీనా, లేకపోతే కాంగ్రెసా, లేకపోతే జనసేన కాదు. వాళ్ళు నిజమైన రాజకీయ నాయకులు అయితే, వాళ్ళు నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకుంటే ఏం చేసేది రోజా? ఒక మంచి
అభినందన పంపించేది చాలా బాగుంది లోకేష్, చిన్న వయసులో నీకు ఇంత మంచి గుర్తింపు వచ్చింది. అభినందనలు అంటే చాలా ఏం అక్కర్లా. అంటే మీరు రాజకీయంగా మీరు ఇంకా మళ్ళీ ఉండొచ్చు రాజకీయాల్లో అనే దానికి ఒక మంచి ఒక మార్గం అయ్యేది మీకు. కానీ ఇవాళ మీరు చేసిన పనికి ప్రజలు ఏం చేయాలంటే అసలు వైసీపీని రాష్ట్రంలో లేకుండా తరిగికొట్టాలి, బాయ్కాట్ చేయాలి. బాయ్కాట్ చేయాలి. ఎందుకు బాయ్కాట్ చేయాలంటేనండి, రాష్ట్ర అభివృద్ధిని కోరుకోని వాళ్ళు అసలు వాళ్ళు రాష్ట్రంలో ఉండడం ఎందుకు? ఎంతసేపు చంపుదామా, నరుకుదామా, లేకపోతే జైల్లో ఉండే వాళ్ళని పరామర్శిద్దామా, ఇవి తప్ప అసలు నిజంగా మంచి పని చేసిన వాళ్ళు, నిజంగా కష్టపడ్డ వాళ్ళు గుర్తింపు అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా ఇలా వీళ్ళు బతుకుతున్నారంటే అసలు ఈ బతుకు ఒక అర్థం ఉందా? ఆ జగన్మోహన్ రెడ్డి బతుకు ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు విరూపాక్షిని వెళ్ళి చూస్తాట, ఇక్కడ 3 ప్రాజెక్టులు అక్కడ ఓపెనింగ్ జరుగుతూ ఉంటే ఈయన మరో పక్క అక్కడికి వెళ్ళి చూస్తాట, ఏమైనా అర్థం ఉందా సార్? అంటే ఏంటి, రాష్ట్రంలో ఒక మంచి జరుగుతూ ఉంటే నువ్వు పొరుగు రాష్ట్రానికి చెందినవాడు అని ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటున్నావు. నువ్వు కర్ణాటకకు చెందినవాడువో, ఇప్పుడు ప్రజెంట్ అయితే కర్ణాటక, ఒకప్పుడు తెలంగాణ. కాబట్టి నువ్వు ఒక పరాయి వ్యక్తిలాగా ఇక్కడికి వచ్చి ఇక్కడ జరుగుతున్న ఒక అభివృద్ధిని చూసి ఓర్వలేక నీ కార్యకర్తలు ఎవరైతే తప్పుడు పనుల ద్వారా జైలుకి వెళ్ళారో వాళ్ళని పరామర్శించుకుంటున్నావంటే ఇది ప్రజలు గుర్తించాలండి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఎన్నుకోవాలా? నిజంగా ప్రజల్లో ఒక మంచి ఆలోచన ఉంటే ఎలాగైతే 2024లో జగన్మోహన్ రెడ్డి వద్దనుకున్నారు, ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఓడించి చూపించాలి సార్. అది మాత్రం ఖచ్చితంగా మనం అడుగుతున్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి ఓడిపోతేనే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదులుతుందని నా ఉద్దేశం. మొన్న జడ్పీటీసీ ఎన్నికలు డిపాజిట్లు రాకుండా పులివెందుల ప్రజలు తీర్పిచ్చిన రోజునే జగన్ రెడ్డి ఓడిపోయినట్టే, అర్హత కోల్పోయాడు, ఎన్నికల పోటీ అర్హత కూడా. కానీ అది ఆయనకి అర్థం కాదు కదా. ఇప్పుడు పూర్తిగా ఓడిపోయాడు అనుకోండి, అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకని నా ఉద్దేశం. అగ్నిని దాటి ఎదిగిన ఫినిక్స్ పక్షి లాంటి వాడు నారా లోకేష్ అంటూ విశ్లేషించి అభినందించిన వడ్లమాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే సార్.